కాకినాడ జిల్లాలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కామెంట్స్ చేశారు. వైసీపీకి బీజేపీపై మాట్లాడే చిత్తశుద్ధి లేదన్నారు. స్వార్థ రాజకీయాలు చేయడంలో జగన్ నెంబర్ 1 అని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్లు జగన్ బీజేపీకి దత్తపుత్రుడుగా మారాడని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారారని పేర్కొన్నారు. కాంగ్రెస్ బలోపేతం అవడం రాష్ట్ర ప్రజలకు అవసరమని పిలుపునిచ్చారు. బలోపేతం కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. అందుకు గాను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, జిల్లా కార్యకర్తలు అందరితో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను, సూచనలు, ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను కనుక్కోవడానికి పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావటం జరిగింది. చంద్రబాబు గారి సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6లో అన్నదాత సుఖీభవ కాస్త ఈరోజు పొద్దున పేపర్లో చూసాము, అన్నదాత దుఃఖీభవగా మారింది. ఎంతమంది రైతులు, 43 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే కుదించి వడబోసి 47 లక్షల మంది రైతులకే ఇస్తారట. మిగతా 45 లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇది అన్యాయం కాకపోతే ఏమంటారు? మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ 6లో చెప్పినా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకొని మీకు ఓట్లేస్తారు. కానీ ఇప్పటికి 1 సంవత్సరం గడిచేపోయింది. అన్నదాత సుఖీభవ ఎవరికీ ఇవ్వలేదు. ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా సగం మంది రైతులకే ఇస్తారట. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి? నిరుద్యోగ భృతికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. బలోపేతం కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన